అరే వా, ఎలా విన్నానో అచ్చు అలానే ఉంది. చూడండి నా తోటికోడలు ఎంత అందంగా ఉందో. నమస్తే అక్క. నమస్తే నమస్తే. మరిది గారు ఒప్పుకున్నాం. మా వరుణ్ ఎంత అదృష్టవంతుడో, చందమామ ముక్క దొరికింది ఈ కోతికి. అతిథి నవ్వుతూ ఉంది. కాని నవవధువైన హన్షిక ముఖంలో సంతోషమే లేదు. అన్ని సాంప్రదాయాల తర్వాత అతిథి కొత్త వధువు హన్షికను లోపలికి తీసుకొని వచ్చింది. అప్పుడు అక్క దాహంగా ఉంది, కాస్త నీరు దొరుకుతుందా? ఎందుకు దొరకదు? నీకన్నా నేను పెద్ద కొడల్ని, అయినా కూడా ఇవాళ వరకు నీళ్లు తెచ్చిస్తాను. అది సారీ అక్క, అది నాకు ఇప్పుడు. నువ్వు కంగారు పడ్డావా? అరే నేనేదో తమాషాగా అన్నాను అంతే. థ్యాంక్ గాడ్ అక్క, నాకు మీరు కోప్పడ్డారేమో అనిపించింది. కోపమా? నేనా? నాకు కోపం అస్సలు ఉండదు. కానీ నువ్వు నాకైతే ఏదో ఖచ్చితంగా కోపంగా ఉన్నట్టు అనిపిస్తున్నావు. అదేం లేదక్క, అదే నేను కాస్త అలసిపోయా కదా, అందుకే అంతే బహుశా. అలా అయితే పర్వాలేదు. సరే నేను వెళ్తున్నా, నీకేం అవసరం ఉన్నా మోహమాడి పడకుండా చెప్పు నాకు, సరేనా? సరే అక్క, థ్యాంక్ యూ. తర్వాత అతిథి వెళ్లడంతోనే హన్షిక దీర్ఘశ్వాస తీసుకుని పాత జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. సరే నేను చెప్తాను. నాకు కాబోయే వాడు ఎలా ఉండాలంటే, అతని దగ్గర డబ్బున్నా లేకున్నా అతను చాలా హ్యాండ్సమ్ గా తెల్లగా ఉండాలి. అందరు అమ్మాయిలు అతను చూసి మురిసిపోతూ ఉండాలి. ఇక మేము అలా వెళ్తూ ఉంటే అందరూ మమ్మల్ని చూసుకుని ఆ పైవాడు ఏం జంటను కలిపాడు అని అందరూ చెప్పుకోవాలి. అంతే, ఇదొక్కటే నా కోరిక. కానీ నా కలల రాజకుమారుడు ఎక్కడున్నాడో మరి, ఎప్పుడు నా గుండె గుమ్మంలోకి వస్తాడో ఏంటో. వరుణ్ మాట్లాడుతున్నాడు. కానీ ముసుగులో కూర్చొని ఉన్న హన్షిక సమాధానం ఇవ్వలేదు. అప్పుడు వరుణ్ కాస్త ధైర్యం తెచ్చుకొని మాట్లాడడం మళ్లీ మొదలు పెట్టాడు. నీకు నా ఇల్లు నచ్చిందా? అప్పటికే హన్షిక నుంచి జవాబేం రాలేదు. అప్పుడు వరుణ్ నవ్వుతూ అన్నాడు, ఓ నేను కూడా చూడు ఎంత పిచ్చోడ్ను. కొత్త పెళ్లి కూతురికి సిగ్గుంటుంది కదా, కాస్త కంగారు కూడా. అవునా, నిజం చెప్పానా నేను? నేనే సిగ్గుపడటం లేదు నిన్ను చూసి. నీతో పెళ్లి నాకు సంబరంగా ఉందనుకుంటున్నావా? నాకేమన్నా నా కలల రాకుమారుడు దొరికాడా? అతను చూసి నేను సిగ్గుపడటానికి? అసలు నేను శ్రద్ధగా నీ ముఖమే చూడలేదు ఇప్పటి వరకు. గుమ్మడికాయ ముఖం, పైగా రంగు నలుపు. నిజంగా నాన్న మొండిపట్టు లేకుండా ఉంటే నిన్ను అసలు నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. హన్షిక మాటలు విన్న వరుణ్ షాక్ అయ్యాడు. అతను ఏకదం సైలెంట్ అయ్యాడు. అతని ఆశలన్నీ గాల్లో కలిసిపోయాయి. అతను హన్షికను అదే పనిగా అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు, ఎందుకు అలా చూస్తున్నావు? నిజం చెప్తాను నేను. పాపం వరుణ్ అది విని పక్కనే ఉన్న సోఫా పైకి వెళ్లి పడుకుంటాడు. అతని కళ్ళ నుంచి ఆగకుండా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. అక్కడ హన్షిక దుప్పట కప్పుకొని పడుకుంటుంది. కానీ రాత్రంతా హన్షిక నిద్రపోలేదు, అలాగే వరుణ్ కూడా నిద్రపోలేదు. అరే హీరో, ఎలా జరిగింది? ఏంటొదినా? ముద్దుల మరిది గారు మీరు నాకిక దొరికిపోయినారు. మనసును ఎవరు దోచినారు, చెప్పక తప్పదండి తమరు. వదినా, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. అవును, అన్నయ్య ఎక్కడా? మీ అన్నయ్య స్నానానికి వెళ్ళాడు, వస్తూ ఉంటాడు. నేను టిఫిన్ పెట్టేస్తాను, వెళ్ళు. నువ్వు వెళ్ళి హన్షికను కూడా తీసుకురా. సరే వదినా. అది వదినా టిఫిన్ కు పిలుస్తుంది. వరుణ్ మాటలకి హన్షిక జవాబేమి ఇవ్వలేదు. అతను ఉదాసీనమైన మనసుతో వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడు అతని అన్న అమన్ అతన్ని అడిగాడు, అరే నువ్వు ఒక్కడివే వచ్చావు? హన్షిక ఎదురా? అన్నయ్య తను రెడీ అవుతుంది, వస్తుంది ఇప్పుడు. వరుణ్ అది చెబుతూ ఉండగా హన్షిక వస్తుంది. డైనింగ్ టేబుల్ పై కూర్చుంటుంది. అరే నువ్వు అంటున్నావు అది. సరే వదిలే, టిఫిన్ స్టార్ట్ చేద్దాం. అందరూ టిఫిన్ చేయడం మొదలు పెట్టారు. తినే మధ్యలో అతిథి కాసేపు హన్షికను, కాసేపు వరుణ్ ని గమనిస్తుంది. ఆ ఇద్దరు కేవలం తమ ప్లేట్స్ వైపే చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అమన్ ఆఫీస్ కి వెళ్లిపోయాడు. ఇంకా వరుణ్ తిని తన గదిలోకి వెళ్లిపోయాడు. అతిథి హన్షికను ఆట పట్టిస్తోంది. ఏమైంది హన్షిక, నిద్ర పూర్తయిందా లేదా? మా మరిది గారు నిద్రపోనిచ్చారా లేదా అసలు రాత్రంతా? అతిథికి ఏ విషయమే అనుమానం కలిగిందో అదే నిజమైంది. హన్షిక అతిథి మాటలు విని తన గదిలోకి సైలెంట్ గా వెళ్లిపోయింది. ఇక ఆమె గదిలోకి వెళ్తుండగానే వరుణ్ బయటకు వచ్చేశాడు. వరుణ్, నాకు చెప్పేమైందో? అదేం లేదు, అంతా బాగానే ఉంది. అబద్ధం చెప్పకు. హన్షిక ఈ పెళ్లితో సంతోషంగా ఉందా? అతిథి మాటలకు వరుణ్ కళ్ళలో నీళ్లొచ్చాయి. ఇక క్షణంలో అతను రాత్రి జరిగిందంతా ఆమెకు చెప్పాడు. ఇక ఆ తర్వాత, నువ్వు బాధపడుకు వరుణ్, ఇందులో నీది కానీ హన్షికది కానీ తప్పేం లేదు. కానీ పెళ్ళయ్యాక ప్రేమైతే పుట్టాలి. ఇదంతా ఇక నాకు వదిలే, నువ్వు రిలాక్స్ అవ్వు, సరేనా? అంతా నేను చూసుకుంటా. అతిథి తన మరిదికి భరోసా ఇచ్చింది. ఇక ఆమె మైండ్ లో గుర్రం చాలా స్పీడ్ గా పరిగెడుతుంది. ఆ తర్వాత రోజు, వరుణ్ విను, ఒక పని చేయి, హన్షికను అలా బయటకు తీసుకెళ్ళు. సరే వదినా, నువ్వెలా అంటే అలా. నా బైక్ కి ఎక్కడా?
అరే బైక్ పై కాదు, కారులో తీసుకెళ్లామని. నువ్వు దేని గురించి టెన్షన్ అవ్వకు. ఇదిగో కార్కి వెళ్ళు వెళ్ళు, ఆమె తిప్పుకొని రాలా. వరుణ్ కీ తీసుకున్నాడు. అతిథి వైపు చూసి నవ్వాడు. కాసేపటి తర్వాత అతను హన్షికను కారులో తిప్పుకురావడానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇంట్లో అతిథి, అరే నా కార్ కి ఎక్కడ పెట్టావు నువ్వు? ఎప్పటి నుంచి వెతుకుతున్నాను. ఎందుకు, ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళాలా? చుట్టాలందరికి స్వీట్స్ ఇచ్చి రావాలి కదా. కానీ కారు వరుణ్ తీసుకెళ్లాడు. ఓరే యార్, ఇప్పుడు నేను ఇన్ని డబ్బాలు బైక్ పై ఎలా తీసుకెళ్లగలను? ప్లీజ్ మేనేజ్ చేసుకోండి. కొత్త కోడలు కదా, బైక్ పై వెళ్తే బాగోదు కదా అని. అతిథి మాట విని అమన్ సైలెంట్ అవుతాడు. అలా 2 రోజుల తర్వాత, అతిథి, నా నీలి రంగు షర్వాణి ఎక్కడ? ఆఫీస్ లో ఒక ఫ్రెండ్ పెళ్లి, అందరూ ట్రెడిషనల్ లుక్ లో వస్తున్నారు. సో నేను కూడా వెళ్ళాలి అలాగే. కానీ అది వరుణ్ కి ఇచ్చాను నేను. అది తను హన్షిక వల్ల మామ కూతురు పెళ్లికి వెళ్ళాడు కదా, అందులో వేసుకోమని. ఆగండి, నేను మీకు కుర్తా పైజామా ఇస్తాను. అతిథి తెచ్చిచ్చిన కుర్తా పైజామా చాలా సింపుల్ గా ఉంది. అది చూసి అమన్ కోప్పడతాడు. ఆపై అతిథిని నానా మాటలని కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా అతిథి ఓటమి ఒప్పుకోదు. ఆ తర్వాత, అరే హీరో, ఏదైనా మూమెంట్ ఉందా? ఏమో వదినా, ఆమె నాతో ఎక్కువ మాట్లాడటం లేదు. గుడ్, కాస్త మాట్లాడుతుందంటే అంతా సరవుతుంది వరుణ్, నువ్వేం బాధపడకు సరేనా? వరుణ్ తల్లో ఆశతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. అలా కొద్ది నెలలు గడిచాయి. అలా ఒకరోజు అమన్, అతిథి, వరుణ్, హన్షిక ఒక చుట్టాల పెళ్లికి కలిసి వెళ్తారు. నువ్వు కూర్చో, నువ్వు తినడానికి నేనేమైనా తెస్తాను. లేదు, నాకేం అక్కర్లేదు. అరే, కొద్దిగా లైట్ గా తెస్తాను. అది చెప్పి వరుణ్ భోజనాల స్టాల్ వైపు వెళ్తాడు. అప్పుడు హన్షిక చూస్తుంది ఒక అందమైన అమ్మాయి వచ్చి వరుణ్ తో మాట్లాడటం. కానీ అది ఆమె ఇగ్నోర్ చేస్తుంది. కానీ కాసేపటి తర్వాత కూడా వాళ్ళు అలా నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి హన్షిక వాళ్ళ దగ్గరకు వస్తుంది. ఆపై హన్షిక అమ్మాయితో అంటుంది, సిగ్గులేదా? ఒక మగాడితో కిక్కి అంటూ మాట్లాడుతున్నావు. నీకేంటే ప్రాబ్లం? బై ద బై, అసలు నువ్వెవరు? నేను ఇతని భార్యని, అందుకే నాకు ప్రాబ్లం. వెళ్ళి ఇంకెక్కడన్నా చూపించుకో నీ కిక్కి. దాంతో అక్కడ కాసేపు నిశ్శబ్దం అల్లుకుంటుంది. అప్పుడే అతిథి అక్కడికి వచ్చి మెల్లగా అంటుంది, కానీ హన్షిక, వరుణ్ నీకు ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు తను చేయాలనుకున్నది చేయని. తన తోటికోడల మాట విని హన్షిక కళ్ళ నుంచి నీళ్లొస్తాయి. నిజమేమిటంటే గత కొద్ది రోజులుగా వరుణ్ హన్షికను చూసుకునే విధానం, ఆమె కోసం తప్పించే విధానం, అవన్నీ చూసి హన్షిక మనసు కూడా ఎక్కడో మారిపోయింది. ఆమె కూడా మనసులో వరుణ్ ఇష్టపడటం మొదలుపెట్టింది. ఆమెకు తెలియకుండానే ఈ రోజు ఆ ప్రేమ బయటపడింది. అప్పుడు అతిథి వరుణ్ కి సైగ చేసింది. ఆ వెంటనే వరుణ్ హన్షికను హత్తుకున్నాడు. ఇప్పుడు అంతా సరైపోయింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉంది మాత్రం వరుణే. బిట్టు, రూపా, ఇద్దరు ఇలా రండి. ఏంటమ్మా, ఆడుకొనివ్వచ్చుగా, సండే ఒక్కరోజేగా దొరికేది మాకు. నోర్మయ్, ముందు చెప్పండి. పళ్ళంలో నేను పిండి తీసి పెట్టాను కదా, దాంట్లో నీళ్ళెవరు పోసారు? నువ్వు చెప్పు రూపా, నువ్వేమైనా చేసావా? దాంట్లో నీళ్లు పోసావా? నిజం చెప్పు, లేదంటే పడతాయి 4. లేదమ్మా, నేనేం చేయలేదు. నేను నా బొమ్మతో ఆడుకుంటున్నానంతే. ఓ అవునా, అయితే ఇదంతా ఆ కిటికీ దగ్గరే జరుగుంటుంది. ఆ సునీతనిక నా నుంచి ఎవరు కాపాడలేరు. సరే, మీరెళ్ళండి, మీరెళ్ళి ఆడుకోండి, నేను వంట చేస్తాను. అనిత, సునీత ఇద్దరు తోడికోడలు. అనిత పెద్ద కోడలు, సునీత చిన్న కోడలు. వారిద్దరి ఇంటి పోర్షన్స్ వేరు, కానీ వాళ్ళ వంటగది కిటికీ మాత్రం కంబైన్ గా ఉంటుంది. దానివల్ల ఒకరి వస్తువులు ఒకరికి అందేంత వీలుగా ఉంటుంది. అనిత, సునీతలు దాన్ని వాళ్ళకి అనువుగా మార్చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు అనిత సునీత పనులను చెడగొడుతూ ఉంటుంది. మరోసారి సునీత అనిత పనులను చెడగొడుతూ ఉంటుంది. ఎక్కువగా వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు అవుతూనే ఉంటాయి. దానివల్ల వాళ్ళిద్దరి అత్త కమల చాలా బాధపడుతూ ఉంటుంది. సునీత, ఏంటి టీ చేయడం? టీలో చక్కెర బదులు ఉప్పు కలిపావు. టీ చేయడం మర్చిపోయావా ఏంటి నువ్వు? ఏమన్నారు? టీలో ఉప్పా? నేను టీలో చక్కెర వేశాను. ఏది లేవండి, నేను చూస్తాను. సునీత టీ తాగి చూసి వెంటనే ఊసేస్తుంది. నాకు తెలుసు ఇదంతా ఎవరి పనో. ఈ రోజు అనితక్క అన్ని లెక్కలు సరిచేసేస్తాను. అనితక్క, ఓ అనితక్క, ఏదివా? ఓహో, ఈ రోజు ఆలు గోబీ కూర వండుతున్నావా? ఇప్పుడు చెప్తాను సంగతి. సునీత గ్యాస్ మంట పెంచేస్తుంది. దాంతో కడాయిలో ఉన్న కూరంతా మాడిపోతుంది. అనిత, పొయ్యి మీద ఏమైనా పెట్టావా ఏంటి? మాడిపోతున్న వాసన వస్తోంది. ఆలు గోబీ కూర పెట్టానత్తయ్య, నేను స్టవ్ సింగ్ లోనే పెట్టొచ్చని. ఉండండి చూస్తాను. అనిత వంటగదిలోకి వెళ్లి చూడగా గ్యాస్ మంట ఎక్కువగా ఉంటుంది. ఇంకా కూరంతా మాడిపోయి ఉంటుంది. ఈ గ్యాస్ మంట ఎవరు పెంచారు? నేనైతే సిమ్ లోనే పెట్టానే.
ఇది ఖచ్చితంగా సునీత పని అయి ఉంటుంది. సునీత, ఈ గ్యాస్ నువ్వే పెంచావు కదా? హా, నేనే పెంచాను. నువ్వు నా టీలో ఉప్పు కలపలేదా? అవునా, మరి నువ్వు నా పిండిలో నీళ్లు కలపలేదా? నిన్న నేను మజ్జిగ చారు చేస్తే అందులో పంచదార కలిపావు నువ్వు. నేనేం మాట్లాడకుండా ఉన్నాను పోనీలే అని. చెప్పాలంటే నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. పోనీలే అని నేను కూడా సైలెంట్ గా ఉంటున్నాను. ఈ రోజు చేసావు సరే, ఇంకెప్పుడైనా ఇలా చేసావో నాకంటే చెడ్డదాన్ని ఇంకో దాన్ని చూడవు నువ్వు చెప్తున్నా. అరే, మళ్ళీ మొదలైందా వీళ్ళిద్దరి పంచాయతీ? వీటన్నిటికీ కారణం ఆ మొదనష్టపు కిటికీనే అనిపిస్తుంది నాకు. రమేష్, మీ ఇద్దరికి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఆ కిటికీని మూపించండి రా అని. అప్పుడు కానీ వీళ్ళ ఫ్లూట్ వాయింపు ఆగదు. అరే, నేను చెప్పింది వాళ్ళు వినరు, మీరు వినరు. చచ్చిపోతున్నా వీళ్ళ గోలతో రోజు. అమ్మా సరే, 1-2 రోజుల తర్వాత నేను మేస్త్రిని పిలిపించి ఆ కిటికీ మూసేపిస్తాను. అనిత సునీతల గొడవ రోజు రోజుకు పెరిగిపోతుంది. 2-3 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య గొడవ మొదలైంది. నాకు బాగా తెలుసు, అనితకి కావాలని ఆ బల్లిని భయపెట్టి నా వైపు పంపింది. నాకు బల్లి అంటే మహా భయం అని మీకు తెలుసు కదా. అరే, ఇప్పుడు బల్లి విషయంలో కూడా తగువ. బల్లి అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటది. ఆ కిటికీ నుంచి ఈ కిటికీకి, ఆ గోడ నుంచి ఈ గోడకి. జంతువుల్ని ఎవరు అదుపులో పెడతారమ్మా? ఓహో, నీ వంటగదిలోకి బల్లొస్తే అరుస్తున్నావు. మరి మొన్న నీ వంటగది అలమరా నుంచి ఒక ఎలక పరిగెత్తుకుంటా నా వంటగదిలోకి వచ్చింది. అప్పుడెందుకు అరవలేదు నువ్వు? నేను కూడా పోనీలని చాలా ఓర్చుకుంటున్నాను, లేదంటేనా? ఇక వాళ్ళత్త భరించలేకపోయింది. కోపంగా గట్టిగా వాళ్ళిద్దరు కొడుకులను పిలిచింది. ఇక మీరు నోరెత్తితే ఊరుకోను. ఇప్పుడికేం చేయాలో అంతా నేను చేస్తాను. రమేష్, ముఖేష్, ఇప్పుడే వెళ్లి మేస్త్రిని తీసుకొచ్చి ఆ కిటికీని మూసేపించండి. వెంటనే మేస్త్రి ఆ కిటికీని మూసేస్తాడు. ఇప్పుడు ఆ కిటికీ మూసుకుపోయింది. కానీ అది అనిత సునీతలను ఎందుకో ఎక్కడో ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక వాదించుకోవడానికి వాళ్ళ మధ్య ఏమీ లేదు. వాళ్ళిద్దరు పిల్లల్ని పొద్దునే స్కూల్ కు పంపుతున్నారు. అత్త గుడికి వెళ్తుంది. వాళ్ళ భర్తలు వాళ్ళ పనిపై వెళ్తున్నారు. ఆ ఇద్దరు వాళ్ళ గదుల్లో కాసేపు ఒంటరిగా కూర్చోవడం, మధ్యలో వంటగదిలో వంట చేయడం. ఆ ఇద్దరు కిటికీ వైపు చూస్తూ ఉంటారు. కానీ మేస్త్రి ఆ కిటికీని మూసేశాడు. ఇద్దరు కొంచెం దిగులుగా ఉంటారు. ఒకరోజు సాయంత్రం కూరగాయల కోసం ఒకే సమయంలో బయటకు వస్తారు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. నమస్తే అక్క, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నా. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? నేను కూరగాయల మార్కెట్కి వెళ్తున్నా. బిట్టు రూప బెండకాయ కూర కావాలని గొడవ చేస్తున్నారు. తాజా బెండకాయలు మార్కెట్లో దొరుకుతాయి కదా, అందుకని. అవునా, నేను మటర్ పన్నీర్ కోసం వెళ్తున్నా. బాబులు, పింకీ ఈరోజు మటర్ పన్నీర్ కావాలని ఒకటే పంతం పట్టారు. సరే పద, ఇద్దరం కలిసి వెళ్దాం. ఆ అక్క పద. ఇద్దరు తోడికోడళ్ళు కలిసి మార్కెట్కి అయితే వెళ్తారు. కానీ పెద్దగా మాట్లాడుకోరు. కొద్ది రోజుల క్రితం వరకు తగు ఆడుకుంటూనే ఉంటారు కదా, అందుకే వారిద్దరి మధ్య మాట్లాడుకోవడానికి పెద్ద ఏముండదు. వాళ్ళకి అర్థం కాదు. ఇద్దరు వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారు. ఇక్కడ అనిత బెండకాయ చేస్తుంది, అక్కడ సునీత మటర్ పన్నీర్ చేస్తుంది. కానీ ఏదో ఉంది వాళ్ళ మనసులో. అదే వాళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకోలేకపోవడం. మమ్మీ, పిన్ని ఇంట్లో మంచి మటర్ పన్నీర్ వాసన వస్తోంది. నాకు నోరూరుతుందమ్మా. ఇప్పుడు బెండకాయ తినండి, రేపు నేను మటర్ పన్నీర్ చేస్తాను. మమ్మీ, బబులుకి బెండకాయ చాలా ఇష్టం కదా, నువ్వు చేసే ఈ కూర ఇంకా ఇష్టంగా తింటాడు. తింటాడు. కొంచెం ఇచ్చిరానా? నీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వు. ఇక్కడ సునీత కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది మమ్మీ, నువ్వు బిట్టు కోసం మటర్ పన్నీర్ తీసుకెళ్తున్నావు కదా, ఇంకా వెళ్ళలేదా? వెళ్తున్నా, ఇచ్చొస్తా. సునీతకు అనిత కూడా కూర తెస్తున్న విషయం తెలీదు. వాళ్ళిద్దరూ వాళ్ళ తలుపులు తెరిచాక చూసుకొని ఆశ్చర్యపోతారు. సునీత, నువ్వా? అక్క, బిట్టుకి మటర్ పన్నీర్ ఇష్టమని. నేను బబ్బుల కోసం బెండకాయ తెస్తున్నా, వాడికి ఇష్టం కదా. వాళ్ళు ఒకరికొకరు కూర మార్చుకొని అలా చూసుకుంటూ ఉండగా అనిత సునీత కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళ వంటగదిలో కిటికీ మూసుకుపోయిన తర్వాత ఇంటి వాతావరణం అంతా సైలెంట్ గా మారిపోయింది. వాళ్లకు వాళ్ళ వంటగదిలో ఒంటరి అనే భావన కలుగుతుంది. అంతకుముందు ఒకరికొకరు వంటగదిలో చూసుకుంటూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండటం, కానీ ఇప్పుడు ఒక్కళ్ళమే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎన్ని గొడవలైనా సరే తమ వాళ్ళను ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే కలిగే ఆనందం వేరని వాళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. వాళ్ళిద్దరూ ఒకరు లేకుండా ఒకరు బోర్ అవుతున్న విషయం వాళ్ళకు అర్థమవుతుంది. అనిత సునీత వాళ్ళిద్దరు తప్పులను వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక ఒకరితో ఒకరు ఎప్పుడు వాదించుకోకూడదని నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరిలో మార్పు గమనించిన వాళ్ళ అత్తయ్య కిటికీని తిరిగి తెరిపించే నిర్ణయం తీసుకుంది. కిటికీ మళ్లీ తెరుచుకుంది. ఇప్పుడు మళ్లీ అందరి మొహాల్లో ఆనందం వస్తుంది. ఇల్లంతా నవ్వుల సందడి మొదలైంది. వంటగది ఆ కిటికీ ఇప్పుడు వాళ్ళ స్నేహం అర్థం చేసుకునే తత్వానికి ప్రతీకగా నిలిచింది. ఇక వాళ్ళందరూ సంతోషంగా జీవించసాగారు. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.